ఏ రాష్ట్రంలో అయినా సరే ఓటర్ల సంఖ్య తగ్గితే ఆటోమేటిక్గా బూత్ల సంఖ్య తగ్గిపోతుంది. అదేవిధంగా బిఎల్ఏల సంఖ్య కూడా తగ్గిపోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సర్ ప్రోగ్రాం తర్వాత, అంటే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఏదైతే సర్ ఉందో దాని తర్వాత రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పోలింగ్ స్టేషన్ల సంఖ్య మాత్రం భారీగా పెరిగిపోయింది. సాధారణంగా ఓటర్ల సంఖ్య తగ్గితే పోలింగ్ స్టేషన్ల సంఖ్య తగ్గాలి. కానీ దానికి భిన్నంగా 44.89 లక్షల ఓట్లు తగ్గితే 3,931 అదనపు పోలింగ్ స్టేషన్లు ఆంధ్రప్రదేశ్కు వచ్చాయి. సరికి ముందు రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లకు గాను 46,397 పోలింగ్ స్టేషన్లు ఉండేవి. పోలింగ్ స్టేషన్లు తర్వాత ఏదైతే సర్ ప్రోగ్రాం ఇంటింటి సర్వే తర్వాత రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 44,89,000 నుండి 3,71,35,000 ఓటర్లకు చేరిందని చెప్పేసి సర్ ముసాయిదా జాబితాలో ప్రకటించడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్గా 44-45 లక్షల ఓట్లు తొలగించేశారు. అయితే ఇదే సమయంలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 46,379 నుంచి 50,328కి పెరిగిపోయింది. గతంలో కొన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో 1,400 ఓటర్లకు పైగా 1,400 ఓటర్లకు కలిపి ఒక పోలింగ్ స్టేషన్ ఉండేది. ఈ సర్ ప్రోగ్రాం తర్వాత అది ప్రతి ఒక్క 1,200 ఓట్ల సంఖ్యకి ఒక పోలింగ్ బూత్ పెట్టాలని చెప్పేసి నిబంధన పెట్టారంట. ఇంతకుముందు 1,400 ఓట్లకి ఒక పోలింగ్ బూత్ ఉండేది. ఇప్పుడు ప్రతి 1,200 ఓట్లకి ఒక పోలింగ్ బూత్ ఉండాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టారంట. ఆ నిబంధనల ప్రకారం రేషనలైజేషన్ చేసినట్లు అధికారులు కూడా వెల్లడిస్తున్నారు. దీంతోనే ఓటర్ల సంఖ్య తగ్గినా కానీ పోలింగ్ స్టేషన్ల సంఖ్య మరో అప్రాక్సిమేట్లీగా 4,000 పెరిగిపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియలో రాజకీయ పార్టీలు చాలా కీలకంగా వ్యవహరించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గారు చెప్పడం జరిగింది. ఈ సర్ కార్యక్రమం మొదలు కాకముందు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు నియమించుకునే బూత్ లెవెల్ ఏజెంట్లు అంటే బిఎల్ఏ సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 68,868 ఉంటే అది ఇప్పుడు అప్రాక్సిమేట్గా డబుల్ అయిపోయింది. 1,27,868కి చేరిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా బిఎల్ఏల సంఖ్య అన్ని పార్టీలకు సంబంధించి. అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 45,973 మంది బిఎల్ఏలు ఉంటే సెకండ్ స్థానంలో టీడీపీ నుంచి 44,603 మంది బిఎల్ఏల సంఖ్య ఉంది. మూడో స్థానంలో బీజేపీకి 27,583 మంది బిఎల్ఏలు ఉంటే జనసేన పార్టీ నుంచి ఎంతమందో తెలుసా? 8,988. అంటే అప్రాక్సిమేట్లీగా 9,000 మంది బిఎల్ఏల సంఖ్య ఉన్నారు. సిపిఎం నుంచి 364, కాంగ్రెస్ పార్టీ నుంచి 356, బీఎస్పీ నుంచి ఒకరున్నారు. ఇక్కడ జనసేన పార్టీకి 8,988. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బిఎల్ఏల సంఖ్యలో అట్లీస్ట్ 20% కూడా జనసేన పార్టీకి లేదు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రం కోటలు దాటిపోతాయి. కానీ జనసేన పార్టీకి ఉన్నటువంటి 8,988 మంది బిఎల్ఏలు కూడా తెలుగుదేశం పార్టీ పర్మిషన్ తీసుకొని నియమించుంటారు. వాళ్ళు ఓన్గా చేసేది ఏముండదు, ఫ్యూచర్లో కూడా చేసేది ఏముండదు, ఇప్పటివరకు చేసింది కూడా ఏమీ లేదు అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.